Hi, hello guys, this is Nitin. Welcome back to my channel. ముందైతే మీరు ఇక్కడ కంట్రోల్ టీ అయితే కొట్టేసేయండి. కంట్రోల్ టీ కొట్టేసిన తర్వాత ఇట్లా క్లిక్ చేసి మీకు ఇక్కడ ఒక నంబర్ అయితే ఇచ్చుకోండి. నేను ఇట్లా అయితే ఒక నంబర్ అయితే ఇచ్చుకుంటున్నా. దీనైతే సెంటర్లో అయితే అలైన్ చేసుకోండి. సెంటర్లో అలైన్ చేసుకున్న తర్వాత దీనికైతే స్లైడర్ కంట్రోల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. స్లైడర్ కంట్రోల్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే టెక్స్ట్ పైన టెక్స్ట్ సోర్స్ అని ఉంటుంది. ఈ పిక్ విక్ వచ్చేసి స్లైడర్ కంట్రోల్కి అయితే డ్రాగ్ చేయాలి. స్లైడర్ కంట్రోల్కి డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్లైడర్లో ఒక కీ ఫ్రేమ్ అయితే తీసుకోండి. ఒక కీ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత ఒక 5-6 ఫ్రేమ్స్ దగ్గర మళ్ళీ ఈడైతే నేనైతే ఒక 50,000 అయితే ఇస్తున్నా. ఇట్లా ఒక 50,000 ఇవ్వండి. మీకు ఇట్లా 50,000 ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సైడ్కి నంబర్స్ వస్తాయి. సో ఈ నంబర్స్ రావద్దంటే ఏం చేయాలంటే మీకు ఇక్కడ కిందకి ఎక్స్ప్రెషన్ ఉందా, ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చేసి ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకొని వాల్యూ అని సెర్చ్ చేసేయండి. వాల్యూ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ వాల్యూ వస్తుంది. దీన్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక డాట్ అయితే తీసుకోండి. మళ్ళీ డాట్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే 2 అని కొడితే మీకు 2 ఫిక్స్డ్ అని వస్తుంది. దీని అయితే క్లిక్ చేసేయండి. దీన్ని కూడా డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే మీకు ఓన్లీ ఇంతే కావాలనుకుంటే సింపుల్గా ఇంత వేసుకోవచ్చు. లేదు మీకు ఇక్కడ ముందు డాలర్ సింబల్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఎక్స్ప్రెషన్ క్లిక్ చేయండి. ఎక్స్ప్రెషన్ క్లిక్ చేసి స్టార్టింగ్ కొటేషన్ మార్క్ అయితే యాడ్ చేయండి. కొటేషన్ మార్క్ మళ్ళీ డాలర్ మళ్ళీ ఒక కొటేషన్ మార్క్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఇట్లా యాడ్ చేస్తే మీకు ఇక్కడ డాలర్ సింబల్ అయితే వస్తుంది. ముందు ఈ డాలర్ సింబల్ వచ్చింది కదా, ఇట్లా డాలర్ సింబల్ వస్తుంది. ఇప్పుడు ఈ డాలర్ సింబల్కి మీకు ముందు కొంచెం ఇక్కడ స్పేస్ కావాలనుకో మళ్ళీ ఏం చేస్తారంటే ఈ డాలర్ ఇచ్చాను కదా, దీని తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే మీకు ఇక్కడ డాలర్ అయితే స్పేస్ వస్తుంది. ఇట్లా అయితే ఇది సింపుల్ ఈజీ ప్రాసెస్ ఇంత చేసుకోవచ్చు. మీకు లేదు ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ కామా కావాలనుకుంటే మీకు కింద నేను కామెంట్లో ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెడతా. ఆ ఎక్స్ప్రెషన్ చూసి మీరు కింద అయితే కాపీ పేస్ట్ చేసేసుకోండి. కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఎక్స్ప్రెషన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ పైన మనం ముందు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉందో ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్ కాపీ చేసుకోండి. ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ వాల్యూ అని ఉందా, వాల్యూని సెలెక్ట్ చేసుకొని దీనిపైన కాపీ చేసుకున్న ఎక్స్ప్రెషన్ అయితే పేస్ట్ చేసేసండి. కాపీ చేసుకున్న ఎక్స్ప్రెషన్ పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కామా అయితే వచ్చేస్తుంది. మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 1000 కామాకి ఎట్లా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని కామాస్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇట్లా సింపుల్గా అయితే నెంబర్ టెక్స్ట్ యానిమేషన్ అయితే మీరైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు గైస్. ఇంక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.